హలో అందరికీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన జీవశాస్త్ర ప్రయాణానికి సిద్ధమవుతున్నాం. గొరిల్లాల జీవిత చక్రం, వాటి పుట్టుక నుంచి చివరి శ్వాస వరకు ఉండే ఆసక్తికరమైన మైలురాళ్లను మనం ఒక బయాలజీ క్లాస్లాగా లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. రండి, ఈ అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్దాం. సరే, మన ఈ ప్రయాణంలో మనం చూడబోయే 5 ముఖ్యమైన దశలు ఇవిగో: శైశవ దశ, బాల్య పెరుగుదల, కౌమార దశ లేదా బ్లాక్ బ్యాక్, యుక్త వయస్సు అయిన సిల్వర్ బ్యాక్, మరియు చివరగా వృద్ధాప్యం. ఈ చక్రాన్ని ఒక్కొక్కటిగా అన్వేషిద్దాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలవుతుందో ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. ఆఫ్రికాలోని దట్టమైన పచ్చని అడవులు. ఈ అడవులే ఒక గొరిల్లా జీవితానికి, దాని మనుగడకు మొదటి పునాది. ఇక్కడే వాటి నాయకత్వ లక్షణాలు రూపుదిద్దుకుంటాయి. ఇప్పుడు గొరిల్లా జీవితకాలాన్ని ఒక బర్డ్స్ ఐ వ్యూలో చూద్దాం. గమనించారా, ఒక ప్రైమేట్ తన శారీరక, సామాజిక మైలురాళ్లను ఎంత వేగంగా చేరుకుంటుందో కదా. పుట్టినప్పుడు తల్లిని హత్తుకోవడం దగ్గర్నుంచి 10 ఏళ్లకల్లా కౌమారదశకు, ఆ తర్వాత ఏకంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎంత త్వరగా ఎదిగిపోతాయో ఇది స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇక మొదటి దశకు వచ్చేద్దాం. శైశవ దశ. ఒక గొరిల్లా జీవితం అత్యంత సున్నితంగా, పూర్తిగా ఇతరుల మీద ఆధారపడే సమయం ఇది. పుట్టిన వెంటనే ఆ చిట్టి గొరిల్లాకు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా? అంతా ఒక రంగుల, శబ్దాల గందరగోళం. అందుకే ఆ ప్రారంభ రోజుల్లో దానికి తన తల్లి రొమ్ము మాత్రమే అత్యంత సురక్షితమైన ప్రదేశం. చుట్టూ ఉన్న కుటుంబం, తల్లి కంటిచూపు మీద మాత్రమే ఆధారపడి బతుకుతుంది. కాని సరిగ్గా 3 నెలలు తిరిగేసరికి మ్యాజిక్ జరుగుతుంది. జీవశాస్త్రపరంగా అద్భుతమైన మార్పులొస్తాయి. కాళ్లలో బలమొస్తుంది, పట్టు గట్టిపడుతుంది. అప్పటిదాకా రొమ్మును హత్తుకున్న పిల్ల నెమ్మదిగా తల్లి వీపుపైకెక్కి కూర్చుంటుంది. అంటే ఆ అడవిని ఒక కొత్త కోణంలో చూస్తూ కాస్త ధైర్యంగా అన్వేషించడం మొదలుపెడుతుందన్నమాట. తదుపరి విభాగం బాల్యదశ మరియు ఆటలు. ఇది చాలా ఎనర్జెటిక్ ఫేజ్. పసికందు స్థాయి నుంచి గుంపులో ఒక యాక్టివ్ మెంబర్గా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. స్వతంత్రంగా బతకడానికి అవి వేసే అడుగులు ఎంత ఖచ్చితంగా ఉంటాయంటే, 2 ఏళ్ల వయసులో పాలు తాగడం మానేస్తాయి. అవే స్వంతంగా ఆకులు, పండ్లు, చిన్న చిన్న కీటకాలను వెతుక్కొని తినడం నేర్చుకుంటాయి. ఇక 4 ఏళ్లొచ్చేసరికి పూర్తిగా ఇండిపెండెంట్ అయిపోయి తల్లి వీపుపై ఎక్కడం మానేస్తాయి. అద్భుతం గదూ! ఈ వయసులో పిల్ల గొరిల్లాలు ఎప్పుడూ ఒకదానితో ఒకటి కుస్తీలు పడుతూ ఉంటాయి. అది చూసి కేవలం ఆడుకుంటున్నాయి అనుకుంటే పొరపాటే. అది వాటి శరీరాన్ని దృఢంగా మార్చే ఒక న్యాచురల్ వ్యాయామం. అంతేకాదు, గుంపులో ఎలా మెలగాలి, పెద్ద సిల్వర్ బ్యాక్ వస్తే ఎలా గౌరవంగా దారి ఇవ్వాలి, ఇలాంటి అత్యంత కీలకమైన సామాజిక పాఠాలనవి ఈ ఆటల ద్వారానే ప్రాక్టికల్గా నేర్చేసుకుంటాయి. ఇక 3వ దశ కౌమార దశ మరియు బ్లాక్ బ్యాక్. 10 ఏళ్ల వయసు వచ్చేసరికి జీవశాస్త్రపరంగా పెద్ద మార్పులు ఇక్కడే మొదలవుతాయి. అసలీ బ్లాక్ బ్యాక్ అంటే ఏంటంటే, 10 ఏళ్ల వయసున్న మగ గొరిల్లా ఒంట్లో ఎక్కడలేని బలం ఉంటుంది. తమ బలాన్ని తోటివారితో నిరంతరం టెస్ట్ చేస్తూ ఉంటాయి. కాని ఎంత బలమున్నా సరే గుంపు లీడరైనా ఆ సిల్వర్ బ్యాక్ ముందు మాత్రం అణిగిమినిగి ఉండాల్సిందే అని ఖచ్చితంగా నేర్చుకునే సన్నాహక దశ ఇది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన బయోలాజికల్ ఫ్యాక్ట్ ఉంది. ఈ కౌమార దశలో మగ ఆడ గొరిల్లల ప్రవర్తన పూర్తిగా విడిపోతుంది. మగవి శారీరక బలాన్ని పెంచుకోవడం, ఫైటింగ్ మీద ఫోకస్ చేస్తే, ఆడగొరిల్లాలు మాత్రం రేపు తాము తల్లులు కావాలి కదా, అందుకే చిన్న పిల్లలను ఎలా చూసుకోవాలో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ప్రకృతి వాటిని ఎంత అందంగా తీర్చిదిద్దిందో కదా. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. యుక్త వయస్సు మరియు సిల్వర్ బ్యాక్. మగ గొరిల్లా జీవితంలో పీక్ స్టేజ్ అంటే ఇదే. ఈ సిల్వర్ బ్యాక్ అనేది ఒక ఐకానిక్ పరివర్తన. వయస్సు పెరిగే కొద్దీ మగ గొరిల్లా వీపు చాలా వెడల్పుగా మారి అక్కడ ఒక వెండి రంగు బొచ్చొస్తుంది. చూశారా, ఈ సిల్వర్ కలర్ జస్ట్ వయస్సుకు గుర్తు మాత్రమే కాదు, అది దాని శరీరంలో జరిగిన హార్మోన్ల మార్పుకు, తిరుగులేని బలానికి ఒక సింబల్. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ మగ గొరిల్లా ఈ స్థాయికి వచ్చేసరికి దీనితో పాటు పుట్టిన ఆడగొరిల్లాలు అప్పటికే తల్లులైపోయి ఉంటాయి. ఆ వెండిరంగు బొచ్చుతో పాటే దాని వెనుక కొండంత బాధ్యత కూడా వస్తుంది. చిన్నప్పుడు ప్లేగ్రౌండ్లా అనిపించిన అడవి ఇప్పుడు తాను ప్రాణమిచ్చి కాపాడాల్సిన ఒక టెరిటరీ. గుంపును సేఫ్గా నడిపించడం, ఏమాత్రం ప్రమాదం వచ్చినా పసిగట్టడం, ఎక్కడ ఫుడ్ దొరుకుతుందో డిసైడ్ చేయడం, గుంపులో ఏవేళ గొడవలొస్తే సెటిల్ చేయడం, ఇవన్నీ ఆ సిల్వర్ బ్యాక్స్ ఫుల్ టైం డ్యూటీస్.
గుంపు లోపల అంత పర్ఫెక్ట్గా సెట్ చేసినా బయటనుంచి వచ్చే ప్రాణసంకటాలను కూడా అదే ఫేస్ చెయ్యాలి సుమా. ఒక పక్క చిరుతపులుల లాంటి క్రూరమృగాలుంటే మరోపక్క వేటగాళ్ళు, అటవీ నిర్మూలన లాంటి మనుషులు సృష్టించే ముప్పులుంటాయి. వీటన్నింటినుంచి తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవటం ఈ నాయకుడికి ఒక కత్తిమీద సాములాంటిదే. ఇక మన చివరి విభాగానికి వచ్చేద్దాం. వృద్ధాప్యం మరియు గొప్ప చక్రం. ఎంత బలవంతులైనా కాలం ముందు అందరూ తలవంచాల్సిందే కదా. అడవిలో వృద్ధాప్యమనేది సహజమైనదే అయినా చాలా కఠినమైన వాస్తవం. వయసుమీద పడేకొద్దీ ఆ సిల్వర్ బ్యాక్ శరీరం నెమ్మదిస్తుంది, బలం తగ్గుతుంది. ఖచ్చితంగా అప్పుడే యువ గొరిల్లాల నుంచి సవాళ్లు మొదలవుతాయి. ఆఖరికి ఒక ఫైట్ జరుగుతుంది. అందులో మన పాత లీడర్ ఓడిపోయి తన స్థానాన్ని కోల్పోతాడు. అయితే ఇక్కడ మంచి విషయమేంటంటే, లీడర్షిప్ పోయినా ఆ వృద్ధ గొరిల్లా పట్ల గుంపులో ఉన్న గౌరవం మాత్రం అలానే ఉంటుంది. వయసైపోయి లేదా ఏదైనా అనారోగ్యం వల్ల ఆ పాత నాయకుడు ఏదో ఒక చెట్టు నీడలో ప్రశాంతంగా తన చివరి శ్వాస విడుస్తాడు. కాని ఆశ్చర్యంగా అడవి మాత్రం ఎవరికోసమో ఆగదు కదా. ఆ గుంపు తమ దినచర్యలను ఏమాత్రం మార్చుకోకుండా అలా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. జననం నుండి మరణం వరకు సాగే ఈ అద్భుతమైన గొరిల్లా జీవిత చక్రం అనంతంగా అలా కొనసాగుతూనే ఉంటుంది. మరి ఈ మొత్తం ఎక్స్ప్లెయినర్ చూశాక మీకనిపించింది, ఈ గొరిల్లాల ఖచ్చితమైన జీవశాస్త్ర మైలురాళ్ళు, వాటి బలమైన సామాజిక వ్యవస్థను గమనిస్తే అది మన మానవ సమాజం గురించి, మన నాయకత్వం, మనం కలిసి బతికే తీరు, అలాగే మన వృద్ధాప్యం గురించి ఒక అద్దంలాగా అనిపించడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. ఈ జీవశాస్త్ర ప్రయాణంలో నాతో పాటు జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. నమస్కారం.